అండ్ నా నేను ఒక విషయం మాట్లాడడానికి వచ్చానండి. నేను ఫ్రీగా నేను సినిమాలు చూపించాను, నా సినిమాల్ని కళనాది వెల మీద అనే కాన్సెప్ట్లో. సో వాళ్ళందరికీ చేరాలి ఇప్పుడు నా సినిమా వస్తుందని. లాస్ట్ ఇయర్ నేను ఒక సినిమా తీశాను. నేను కష్టపడి 2 కోట్లు పెట్టి పరాక్రమం ఒక సినిమా తీశాను, థియేటర్లో రిలీజ్ చేశాను. కానీ నా దగ్గర పబ్లిసిటీకి డబ్బులు లేక రిలీజ్ చేసి ఇంట్లో కూర్చున్నాను. అయినా కూడా తెలిసిన ప్రేక్షకులు నా సినిమా వస్తుందని తెలుసుకుని మరి ఊర్లు దాటి ఎక్కడో థియేటర్స్లో రిలీజ్ అయితే వచ్చి మరి దాన్ని 3 వారాలు నడిపించారు. వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనం. ఇప్పుడు మనల్ని పల్లెటూరుల నుంచి సిటీ వరకు ప్రతి మూలన ఉన్న మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో నా సినిమాలు చూసి వాళ్ళ జీవితాల్లో మార్పులు చెందాయన్నా నీ సినిమా చూసని ప్రతి ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సినిమా చేరాలి. ఆ సినిమా చేర్చాల్సిన బాధ్యత మీ మొదటి వరుస ప్రేక్షకులది. సో దయచేసి ఈ మోగ్లీ అనే సినిమాని వాళ్ళందరికీ చేర్చండి. ఇంకోటి, ఈ సినిమాలో అన్నేదో పాత్ర చేస్తున్నాడు అని మాత్రం అనుకోకండి. ఈ సినిమాకి నేను ఆకురౌడీనో విలన్నో కాదు, యాంటీ హీరోని సినిమాకి నేను. మీరు మాంగళ్యంలో చూసిన దొరబాబు పాత్ర, మాంగళ్యం సినిమాలో మీరు చూసిన దొరబాబు పాత్ర ఏదైతే ఉందో అదే పాత్రని మీరు సెల్యులాయిడ్ మీద చూస్తే ఎలా ఉంటుందో అదే పాత్రను మీరు సెల్యులాయిడ్ మీద అదే ఫైర్తో అదే రేజ్ ఈ సినిమాలో ఉంటుంది. సో అలాంటి పాత్ర రాసిన నా దర్శకుడు సందీప్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్. మీరందరూ సినిమాకి దూరమైన ప్రేక్షకులందరూ కూడా నాకు దగ్గరయ్యారు. మీ అందరికీ నా కళనాది వెల మీద అనే కాన్సెప్ట్లో నేను సినిమా చూపించాను. ఇప్పుడు మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను, అర్జిస్తున్నాను, కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నన్ను గెలిపించండి. ఈ సినిమాకి మీరు పెట్టే ప్రతి టికెట్ కూడా చాలామందికి సమాధానం చెప్తుంది. మార్కెట్లో మనం సౌండ్ చేస్తాం. సో దయచేసి మీరందరూ కూడా 99 రూపాయల టికెట్ అందుబాటులో తీసుకొచ్చారు మా నిర్మాత గారు. సో దయచేసి మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి. అఫ్కోర్స్ ఇందులో ఏ సర్టిఫికేట్ అంటే అసభ్యం ఉండదు. సెన్సార్ బోర్డు ఆఫీసరు భయపడిపోయాడంట, ఎవడరా వీడి పర్ఫార్మెన్స్ ఏంటి, వీడు రూత్లెస్ కాప్లా నటించలేదు, నా ముందు రూత్లెస్ కాప్ ఉన్నాడని భయపడ్డాను నేను అని చెప్పి మా సందీప్ రాజు చెప్పిన మాటలు ఇవి. భయపడ్డానని చెప్పి నేను దీంట్లో కాంప్రమైజ్ అయ్యాను, ఐఎమ్ సారీ అని చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంట. సో అలాంటి రూత్లెస్ పర్ఫార్మెన్స్ మీరు చూడాలి. సందీప్ రాజ్ నా చేత చేపించిన పర్ఫార్మెన్స్ మీరు చూడాలి, నన్ను గెలిపించాలి, నేను మరిన్ని సినిమాలు తీయాలి. బోయపాటి గారు కూడా నేను ఆ రోజు ఫోన్ చేయలే. మొదటి రోజు ఐ వాంట్ స్టడీ టోటల్ సినిమా. ఫ్రైడే సెకండ్ షోస్ ఎవ్రీవేర్ ఉధృతం అన్న తర్వాతే నేను అందరికీ ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్క కుటుంబంలోకి, ఇందాక నేను సూపర్ హీరో అన్నాగా, ఫ్యామిలీస్, ఆడియన్స్, లేడీసు, పిల్లలు థియేటర్కి వచ్చినప్పుడు ఈ సినిమా అద్భుతం జరుగుద్ది అని నేను సురేంద్ర గారికి, మా శ్రీధర్కి, వీళ్ళందరికీ చూడగానే చెప్పడం జరిగింది. సో ఆ అద్భుతం జరుగుతున్నందుకు వెరీ హ్యాపీ. ఈరోజు నిన్న సాటర్డే, ఈరోజు ఫ్రైడే, తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు 3వ రోజుకే 70% మేము పే చేసిన దాంట్లో 70% రెవెన్యూ రికవర్ చేసి ఈరోజు ఇంత అంటే బాలకృష్ణ గారి ఆల్మోస్ట్ ఈ మధ్య అన్ని సినిమాలు మేమే రిలీజ్ చేస్తున్నాం. అఖండ కూడా మేమే చేసాం, బోయపాటి గారి సినిమాలన్నీ మేమే చేసాం. సో ఒక సినిమాకి ఒక ఇలాంటి ఆరా వచ్చినప్పుడు, ఆ సినిమా ప్రతి థియేటర్లో ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నప్పుడు, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా నాకు చాలా 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 ఆనందంతో కూడిన మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ ఓల్డ్ టీమ్, ఆల్ టెక్నీషియన్స్, రామ్ లక్ష్మణ్ గారు. మీ ప్రతి ఒక్క ఫైట్లో ఒక అద్భుతమైన ఎమోషన్, సీను కంపల్సరీ ఎమోషన్ పట్టుకుంటాడు. ఇంటర్వెల్ షాట్లో వాడిని లేపి హారతి ఇచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఊగిపోయింది. అంటే ఇందాక నేను అన్నాను కదా, బోయపాటి గారు, బాలకృష్ణ గారు, వాళ్ళిద్దరికీ ఏంటంటే సినిమాలో ఆ ఎపిసోడ్ ఎలా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాలనే చూస్తారు, కానీ నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్. రాజేంద్ర గారు ఒకసారి అన్నారు మేము ఇలా మాట్లాడుతున్నప్పుడు, ప్రతి ఒక్క సినిమాలో లాజిక్లు చూస్తే అక్కడ మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు, మ్యాజిక్ వర్కౌట్ అయినప్పుడు లాజిక్తో సంబంధం లేదని. అదే ఈ సినిమాకి లాజిక్ సక్కర్లా, ఓన్లీ దైవత్వం. ఇవాళ భారతదేశంలో అక్కడ విలన్తో చెప్పిస్తాడు బోయపాటి గారు ఆ సీన్లో. ఫస్ట్ వాళ్ళ విలన్స్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు భారతదేశంలో ఉన్న మూలాల్లో
బిడ్డ పుట్టినప్పుడు పేగు అది కట్ చేస్తే దేవుడితోనే లింకేస్తారు, చనిపోయిన తర్వాత కూడా మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాడని చెప్తారు. ఎంత అద్భుతం! ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఊర్లో, మన దేశం మొత్తం అదే చేస్తాం. సో ప్రతి ఒక్కరికి మన దేవుడు, మన భారతదేశం అంటే అంత అద్భుతమైన కనెక్షన్. ఇందాక గంగాధర్ గారు చెప్పినట్టు ఇది నెక్స్ట్ జనరేషన్కి ఈ సినిమా ఒక గీత అనొచ్చు, ఒక బైబిల్ అనొచ్చు, ఒక ఖురాన్ అనొచ్చు. మన ఇండియాకి ప్రతి ఒక్క ఇంట్లో ఈ దేవుడి గురించి సంబంధించిన అద్భుతంగా కనెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ శ్రీను గారు, థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ ఓల్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాను మేము రిలీజ్ చేసినందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ అమేజింగ్. అండ్ యా, మీ ఎక్స్పీరియన్స్ని వింటుంటే చాలా చాలా బాగా అనిపించింది.